ఈరోజు వీడియోలో రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే చూపించబోతూ ఉన్నాను. కొన్నిసార్లు మనం రవ్వ లడ్డు చేసినప్పుడు అది గట్టి పడిపోతూ ఉంటుంది. అలాగా మనకి తినడానికి కూడా అంత బాగోదు. కాబట్టి ఈరోజు వీడియోలో అయితే నేను చేసినటువంటి స్టైల్లో మీరు చేస్తే చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా ఉంటుంది. నోట్లో పెడితే వెంటనే కరిగిపోయే విధంగా మనం రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేయొచ్చండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. 1/4 కప్ అయితే జీడిపప్పు సన్నగా కట్ చేసుకొని కిస్మిస్ ఇవన్నీ కూడా మనం లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అదే నెయ్యిలో 2 కప్స్ అయితే ఉప్మా రవ్వ, తెల్ల ఉప్మా రవ్వ వేసుకోవాలి. 250 ml కప్పుతో 2 అయితే కప్పులు వేసుకున్నాను. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి సువాసన వస్తుందండి ఫ్రై చేసుకుంటున్నప్పుడు. అంత మంచి వాసన వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలిపిన తర్వాత 250 ml కప్పుతో 1 కప్పు ఎండు కొబ్బరి తురుమండి. ఎండు కొబ్బరి తురుము అయితే వేసుకోవాలండి. వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూను యాలకుల పొడి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆపేసి పక్కకు తీసుకోవాలండి. తర్వాత 1 కప్పు పంచదార అయితే మనం ఇందులో వేసుకోవాలి. అంతా కూడా ఒకసారి బాగా కలిపి మిక్స్ చేసిన తర్వాత మనం వేయించుకుని పక్కన పెట్టుకున్నటువంటి జీడిపప్పు పలుకులు అయితే ఇందులో వేసుకోవాలి. తర్వాత పాలు అయితే నేను 1 కప్ అయితే నేను కాచి చల్లారి పెట్టుకున్నానండి. ఇందులో 1/2 కప్ మాత్రమే వేసాను. 1/2 కప్పు పాలైతే ఈ ఉప్మా రవ్వకి అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. పాలు అన్నీ కూడా మనం ఉప్మా రవ్వలో బాగా కలిపి మిక్స్ చేయాలండి. ఒకసారి అంతా కూడా ఉండలు లేకుండా మంచిగా నీట్గా కూడా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసిన తర్వాత మనం ఉండలు ప్రిపేర్ చేసుకోవడం అండి. ఉండలన్నీ కూడా మనం ఒకే సైజులో మనం చేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది. నేనైతే ఈ సైజులో అయితే ఉండలు ప్రిపేర్ చేశాను. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో నేను చెప్పినట్టుగా మీరు చేయండి. మీకు 100% అయితే పక్కాగా చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా ఉంటాయి. కనీసం మనకి 1 వీక్ 10 డేస్ అయినా కూడా ఇవి నిల్వ ఉంటాయండి. చాలా బాగుంటాయి. గట్టి పడిపోకుండా చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ టైము చేసినప్పుడు పాకం పట్టి కూడా మనం పంచదారతో ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా నేను చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే నాకు తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.